హాయ్ అండి. ఈరోజు మనం చికెన్ ఫ్రై చేసుకుందాము. ఎలా చేసుకోవాలో చూద్దాం. మరి ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకోవాలి. ఇదిగోండి చికెన్ 1/2 kg శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ వేసుకున్నాము. ఒక 4 స్పూన్లు ఆయిల్ హీట్ అవుతుంది. పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఓకేనండి, ఇది ఉడకనిద్దాము. హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. ఓకే, మూత పెట్టేసుకుందాము. ఇదిగోండి మూత తీసి చూద్దాము. ఇదిగోండి వాటర్ ఎలా వచ్చేసారు కదా. మనం సాల్ట్ వేసుకుంటే చికెన్లో వాటర్ బాగా వస్తుందండి. ముక్కలు కూడా బాగా గట్టి పడతాయి. ఫ్రైకి బాగుంటుంది అన్నమాట. ఓకేనండి, మూత పెట్టేద్దాము. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. ఓకేనండి, మూత తీసి చూద్దాము. ఉడుకుతుంది కదా. దీంట్లో మనం ఇప్పుడు తిప్పుకొని అల్లం పేస్ట్ వేసుకుందాము. వాటర్ ఉన్నప్పుడు వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్నాము, కలుపుకున్నాము. ఇలా చక్కగా కలుపుకోవాలి. ముక్కలంతా కలిసేంత వరకు, అల్లం పేస్ట్ అంతా కలిసేంత వరకు చక్కగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. వాటర్ ఇంకా వస్తుంది. ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకుని కలుపుకుందాము. ఇంకొక 2 నిమిషాలు మగ్గనిద్దాము. వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ వచ్చేసింది పైకి. తిప్పుతూ ఉండాలి మనము. ముక్కలు అయితే ఎలా ఉన్నాయో అలాగే ఉంటుంది. పీస్ అవ్వవు అనమాట ముక్కలు. 2 నిమిషాలు పెట్టేద్దాము మూత. ఓకే, మూత తీసుకొని చూద్దాము. ఓకే, అయిపోయింది. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. చపాతీలు బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. ఇందులో మనం పసుపు వేసుకుంటున్నాము. కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకుందాము. ఫ్రైలో ఒక కారం అయితే బాగుంటుంది. ఓకే, 1.5 స్పూన్ వేసాను. ఇదంతా ముక్కలకి కలిసేటట్టు కలుపుకుందాము. రెండు నిమిషాలు మూత పెట్టేసి స్లిమ్లో. ఓకేనండి, మూత తీసి చూద్దాము. తిప్పుకుందాము. ఇందులో కొత్తిమీర వేసుకుందాము. గరం మసాలా వేసుకుంటున్నాను. ఇదిగోండి కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ఇది మొత్తం కలిపెట్టాను. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇందులో మనము ఒక నిమ్మకాయని పిండుకుందాము. గింజలు రాకుండా అడ్డం మీద పెట్టేసుకుంటున్నాను. ఒక నిమ్మకాయ మొత్తం పిండేసుకుంటున్నాను. వేడివేడి అన్నంలో కానీ చపాతీకి కానీ సూపర్ ఉంటుంది. సూపర్ అండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకుందాము.
చేస్తున్నాను. సింపుల్ ప్రాసెస్ అండి. నాకైతే చపాతీ చేయడం ఈజీ అండి. నేను ఫాస్ట్గా చేసేసుకుంటాను. ఓకే అండి, పెనం హీట్ అయింది. చపాతీ వేసుకుంటున్నాను. ఓకేనండి. ఓకేనండి, అటు ఇటు ఆయిల్ రాసుకున్నాము. నేను ఒక 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను కలిపి. ఓకే, తీసేసుకున్నాము. ఓకేనండి, వేడి వేడి చికెన్ ఫ్రై చపాతీ రెడీ అండి. ఒకసారి కూడా మీరు ట్రై చేయండి. ఓకే, బాయ్.